లేవా? కొత్తగా చేర్పించాల్సిన ఏమైనా ఉంటే కూడా, తీసేయాల్సినవి ఉంటే కూడా 14 తారీఖు లోపలనే ఈ కార్యక్రమం చేసుకోవాలి. చేసుకుందామా? పక్కా మాటిచ్చిరా? మీరు మాటిస్తే పక్క. ఇసు ఇక్కడ డేంజర్, కానీ ఆడోళ్ళు మాటిచ్చిరంటే పక్క. కొద్దిగా మీరే అటు ఉడుకుతా ఉంటారు. మళ్ళీ మన అన్నదమ్ములు ఆ పని ఈ పని, అడురుకుడు ఇటురుకుడు. మహిళలు మాటిచ్చిరంటే పక్కా ఉంటుంది. కానీ నా రిక్వెస్ట్, ఇది ఆషామాషిగా తీసుకోకుండ్రి. మనందరం పర్సనల్గా ఒక యుద్ధంలాగా కొట్లాడితేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అవతలోళ్ళు తక్కువలేం కాదు, వాళ్ళు ఇలా సర్వశక్తులు అడ్డుతారు. అధికారంలో ఉన్నారు, అడ్డగోలు పైసలు ఉన్నాయి, బెదిరిస్తారు. మీరు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయి అంటారు. మీరు ఓటేయకపోతే మీకు ఇల్లు రానియమంటారు, నీ ఇల్లు కూడా కొడతామంటారు. రకరకాలుగా బెదిరిస్తారు. మాట్లాడేది మాట్లాడాలి, చేసేది చేయాలి. ఎందుకంటే ఆ లోపల పోయినాక ఓటు వచ్చేది ఎవరికి తెలియదు, బ్రహ్మదేవునికి కూడా తెలియదు. కంపల్సరీ మనం ఏం చేయాలంటే మూతోడ్ జవాబు ఎక్కడియాలి, ఆ బటన్ ఒత్తి కారు గుర్తు, కారు రైమని ఉరుకుతుంటే మెజారిటీ గోపన్నకు 16,000 వస్తే ఈసారి మనకు 32,000 దాటితేనే బ్రహ్మాండంగా మనం గెలిచినట్లే.